చూసుకున్నా చాలు. లెగరా అను. అన్నయ్య లెగరా, లెగు అను. అన్నయ్య లెగు అను. లెగు అను. లెగు లేదు నమ్మకదు. లేదు లేదు అడుగు చూడు. లేదు గుడికాడ తీసుకెళ్ళి లేపమ్మా. లేపు. చెవుడు పైకి మొత్తం నిక్కబడి చేసావు. ఏం చూస్తున్నావు ఆ టెన్షన్? లేవు. గుడికి తీసుకెళ్ళి నేను వాకింగ్ తీసుకెళ్తాను. సరేనా? సరేనా? సరే. మరి తీసుకెళ్తాడు అని గుడికి తీసుకెళ్ళొచ్చాక. సరేనా? మరి లేపను నేను. లేపు. ఆ బాబా నవ్వు వచ్చేస్తుంది. సరేనా? మరి లేపు అన్న. లేపు. లేగరా అన్నయ్య. అటు తిరగాలి, అన్నయ్య వైపు తిరగాలి. అడుగు పిలుస్తున్నాడు చూడు. అటు కాదు, పైకి కాదు, అన్నయ్య వైపు తిరుగు. నన్ను అయితే లేపెత్తావే, ఆయన మాత్రం లేపు. మాట్లాడినా ఆయన నేను లేపు, నన్ను లేపేస్తావు. ఎక్కేసి తొక్కేసి నానా హంగామా చేసేస్తావు. దిగుమది అన్నం లేపు. లేపు మరి. ఎవరా అని 12:15 అయింది. ఏం కావాలంట? ఈడు దోస్తుందా? ఏమా నీ దోస్తుందా? కలవడిపోతాడా? నా దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి. మా అమ్మ లేదే, ఎంత ఫీలింగ్ అయిపోతావే బాబా. ఎంత ఫీల్ అయిపోయాడో చూడాడు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అట్లా వచ్చేసాడు. తీసుకున్నాడు అమ్మ అన్నయ్య. ఎంత ఫీల్ అయిపోతాడు. ఆ టీషర్ట్ ఇవ్వు నాన్న, ఆడిచ్చే బుడ్డప్పుడుది. అసలు కదలవేంట్రా నువ్వు అసలు కదలవేంట్రా? ఇవ్వరా. ఆటలాడి నీ చాలు చాలుదా. మరే వద్దు వద్దు అన్నావు కదా, ఇంక లేగడం లేగడం దొరికింది. సింహాసనం దొరికింది. అంతే మరి, దొరికినప్పుడే రుబాబు చేసేయాలి కదా మనం. అన్నయ్య మీద దొరికినప్పుడే రుబాబు చేసేయాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళా దొరకదనుకో. దిగడరా అనుగా నేను, నా ఇష్టం. నీ నీ పొట్టే నాది, నేను పడుకున్నదే నాది. ఎంత ఫీల్ అయిపోయాడో చూడు. అయితే నా దగ్గరికి వచ్చేయమ్మా అంటే వచ్చేసాడు.
అటు గుడ్ బాయా మంటిపండు గుడ్ బాయా అంతేనా అలాగే కూర్చో లేవకో అస్సలు లేవకో బాబాయ్ లేచిపోయాడమ్మా పీక్ మీద అడిగేసేమన్నావు కదా అన్నీ అన్నీ అర్థమవుతాయి బడవకే బడవమ్మా టైం అంతేంటి కదమ్మా అప్పుడే మొదలెట్టావు నన్ను లేకమంటూ లేకవేంట్రా అన్నయ్య అమ్మ లేకమంటుంది కదా లేకపోతే నాని అసలు అదిగా చూసావా నువ్వు లేచాడు ఎలాగా వచ్చాడో ఏం చెప్తారా